జై బోలో శ్రీ కుసుమహర్నాథ మహాప్రభునికి జై. గురుదేవులు సత్యాలన్నయ్య గారికి నమస్కారములతో పాగల హర్నాథ్ 1వ భాగం 12వ లేఖలో శ్రీ కుసుమహర్నాథ మహాప్రభువు నరసింహబాబు గారికి అనారోగ్యం ప్రాప్తిస్తే దానికి నేను ఏం చేస్తే నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడినయ్యి ఆనందంగా ఉంటాను అని చెప్పేసి అడిగిన దానికి జవాబుగా ఈ లేఖ ఉన్నది. పురాణ కాలంలో శివుడు కూడా సంసారాన్ని వదిలిపెట్టి బిల్వ మూలాన్ని అంటే బిల్వ చెట్టు మొదటిని ఆశ్రయించాడు. ఎందుకంటే సంసార త్యాగం, పారమార్థిక బిల్వ వృక్ష ఆశ్రయం ఈ రెండూ కూడా ఐహిక శాంతికి సోపానాలు అని శివుడు ఆచరణ ద్వారా చెప్పారు. ఆ బిల్వవృక్షాన్ని ఆశ్రయించుకొని ఆయన శివుడు కృష్ణనామ స్మరణ యందే నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు సర్వం శుభప్రదంగానే పరిణమిస్తుంది అని చెప్పేసి మనకి హామీ ఇస్తున్నారు. అంటే పురాణ కాలంలో కూడా శివుడు కూడా మానవుడై పుట్టినప్పుడు ఈ సంసారిక బాధలు తప్పలేదు గనక కృష్ణనామ స్మరణ యందే మనసును లగ్నం చేసి మన కర్తవ్య కర్మలు నిర్వహించాలి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాము, సర్వము శుభప్రదంగా పరిణమిస్తాయి అని మనం గ్రహించగలుగుతాము అని చెప్తున్నారు. అదేవిధంగా మరి కృష్ణనామ స్మరణ ఎందుకు చెయ్యాలి అంటే ద్వాపర యుగంలో మన కుసుమహర్నాథులు కృష్ణుడిగా అవతరించినప్పుడు కూడా గర్భంలో ఉన్నప్పుడు నుంచి తర్వాత బాల్యంలో, యవ్వనంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో ఎప్పుడు కూడా ఆయన సామాజికంగా, కుటుంబంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎక్కడ చూసినా ఆయనకి అందరితో మూలన సమస్యలు సమస్యలు సమస్యలు. చిన్నప్పుడు మేనమావ మూలాన, తర్వాత కుటుంబ కలహాలైన దేవకి వసుదేవుల్ని రక్షించడము, 8 మందిని వివాహం చేసుకోవడం, మళ్ళీ ఆ భార్యలకు కూడా పిల్లలు పుట్టకపోతే ఆయన కూడా శివుడి గురించి తపస్సు చేయడం, ఆ తర్వాత సమాజంలో బంధువుల మూలాన అంటే కౌరవ పాండవుల పోరాటం తెలుసు అందరికీను, దాని మూలాన వాళ్ళకి మధ్యవర్తిత్వం వహించడం, ఆ యుద్ధంలో పాల్గొనడం, ఆ తర్వాత బిడ్డల మూలాన ఇబ్బందులు పడడం, ఇలా ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎప్పుడూ ఆయనకి పుట్టిన మొదలు ఆయనకి కష్టాల పరంపరలోనే ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా నేను కష్టపడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను అనకుండా తోటి వారి ఆనందం కోసమే ఆయన జీవించారు. అట్లానే మనం కూడా భగవన్నామం చేసుకుంటూ ప్రశాంతంగా కృష్ణనామ స్మరణ చేసుకుంటూ ఉంటే మనం ఆనందంగా ఉంటాము, నవజీవనం ప్రాప్తిస్తుంది అని చెప్పంటున్నారు. ఒక్క దీని మూలాన జరుగుతుంది అంటే కాదటండి. దేవుడు కూడా మానవుడిగా పుట్టాక ఇట్లాంటివన్నీ కూడా అనుభవించక తప్పదు అని మనకి ధైర్యం ఇస్తున్నారు. ఒక ప్రక్క ఇక్కడ కృష్ణుడు ఆచరించిన దాన్ని చాలా చక్కగా మనకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు మన తండ్రి. బాల్యం అంతా ఏమీ లెక్కలోకి రాదు. అంటే బాల్యం అంటే చిన్నప్పటి నుంచి 16 ఏళ్ల వయసు వరకు కూడా మనకి లెక్కలోకి రాదు. యవ్వనం 16 ఏళ్ల వయసు నుంచి మళ్ళీ ఇంకో 16 ఏళ్ల వయసు వరకు అప్పుడు అమ్మ రక్షణలో ఉంటాము. అమ్మ రక్షణలో ఉన్నప్పుడు యజ్ఞ యాగాది క్రతువులు చేసి, పశుహింస చేసి, అంటే అమ్మవారికి బలి ఇచ్చి అవి ఆహారంగా స్వీకరిస్తారు. ఆహారంగా స్వీకరించడం మూలాన అప్పుడు యవ్వనంలో ఉంటారు కనుక అది తట్టుకునే శక్తి, ఈ ఆటుపోట్లను తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 16 ఏళ్ళు ప్రౌఢ వయసులో ఉంటారు. ఈ ప్రౌఢ వయసులో శరీరం కొంచెం అది తింటే అనారోగ్యం చేస్తోంది, తినకపోతే నేను మామూలుగా ఉన్నానని శరీర తత్వం గురించి వాళ్ళు తెలుసుకునే వయసులో ఉంటారు. దాదాపు 50 ఏళ్ళు వచ్చేసరికి చివరి దశ అది వైష్ణవం అంటారు. ఆ వైష్ణవ దశలో ఇంకా శరీరానికి పొరపాటును కూడా అవి అట్లాంటి మత్స్య మాంసాదులు, ఉల్లి వెల్లుల్లి అవన్నీ తింటే సరిపడవు. అవన్నీ మానేసి భగవన్నామస్మరణతో సాత్విక ఆహారం తీసుకుంటే నెల రోజుల లోపల ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అని చెప్పి హామీ ఇస్తున్నారు. అందుమూలాన ఏమవుతుంది అంటే భగవన్నామం చేయడం మూలాన మనం ఎక్కడుంటున్నాము అంటే వ్రజధామంలో ఉన్నట్టండి. మనం గనక భగవన్నామం చేస్తూ వ్రజధామంలో ఉన్నా కూడా మన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే
సాత్విక ఆహారంలోకి రాకపోతే మన ఆరోగ్యం బాగుండదు. మన ఆరోగ్యం కావాలంటే యవ్వనం, నిజమైన యవ్వనం ఏదై అంటే వృద్ధాప్యమే. 50 ఏళ్ళు వచ్చాక మన శరీరం సంపూర్ణమైన ఆరోగ్యం ఉండదు. ఆ టైంలో భగవంతుడి మీద ఆశ్రయించుకొని కృష్ణుడు ఏ విధంగా జీవించాడు, మనం కూడా శివుడు ఏ విధంగా జీవించాడు, మనం కూడా ఆ విధంగా జీవిస్తే మాత్రమే మన ఆరోగ్యం పొందుతాము. గనక ఒక్క నెల రోజుల్లో ఆరోగ్యం పొందుతాము. గనక జగస్వామి అయిన కృష్ణుని వెంట నడవడమే మన అందరి కర్తవ్యం. అంతేకాదు ఇలాంటి స్థితి కూడా మనం భగవన్నామస్మరణ చేసే స్థితి అనేక పుణ్య ఫలితంగా మాత్రమే వస్తుంది, మామూలు వాళ్ళకి లభించదు. బ్రజధామానికి చేరుకున్నారు గనక మన బాహ్యంలో, ఆంతర్యంలో అంటే శరీరంను మనసు రెండు కూడా మాలిన్యాన్ని కడిగి వేసుకోవడం జరుగుతుంది కృష్ణనామస్మరణ చేస్తేనే. గనక మనం పవిత్రులు అవుతాము, ఆ నవజీవిత ప్రాప్తిస్తాం, చిర సుఖంలో అనంతమైన ఆనందంలో ఉండిపోతాము అని చెప్పి హామీ ఇస్తున్నారు మన తండ్రి హరనాథులు. అంతేకాదు మరి అట్లా చేయని వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, అట్లాంటి వాళ్ళు పరమ చండాలురు, ఘోర పాపులు అని చెప్పి చెప్తున్నారు. అంటే శరీరాన్ని మలినం చేసుకుని ఎప్పుడు చూసినా తోటి వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళు బాధపడుతూ ఇదే రకమైన జీవితం. వాళ్ళు ఆనందంగా ఉండలేరు, తోటి వాళ్ళు ఆనందంగా ఉండరు. అంటే మనసు శరీరం రెండు అపవిత్రం అవుతుంది. అట్లాంటి వాళ్ళని చండాలురు, గోల పాపులుగా మన తండ్రి హరనాథులు చెప్తున్నారు. మరి మనం ఎట్లాంటి జీవితం అవలంబించాలి అనేది ఎవరికాళ్ళు తెలుసుకొని ఆనందించండి, ఆచరించండి, తరించండి, ఆనందిద్దాం చిర సుఖంలో. కుసుమహర కుసుమహర కుసుమహర.